హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో ఛార్జింగ్ సెక్షన్ గురించి క్లాస్ చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా పిఎంఐ 632 ఐసీ ఛార్జింగ్ ఐసీ ఎలా వర్క్ చేస్తుందని చెప్పి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్కెమాటిక్ త్రూ చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా మన దగ్గరికి పోకో M3 అనే ఒక మొబైలు ఛార్జింగ్ కంప్లైంట్తో వచ్చింది. అంటే ఇది కంప్లైంట్ ఏంటంటే డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేసి ఆన్ చేస్తే 1 ఆంపియర్ దాకా తీసుకుంటుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేసి సెకండ్ లోగో వచ్చి మళ్ళీ ఆఫ్ అవుతుంది అన్నట్టు. ఇది చూసారా, ఇది సెకండ్ లోగో వచ్చి మొబైల్ అయితే ఆఫ్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. ఆంపియర్ కూడా కొంచెం డౌన్ అవుతూ కంప్లీట్ 0 అవుతుంది. ఛార్జర్ కనెక్ట్ చేస్తే మాత్రం ఓన్లీ లో బ్యాటరీ సింబల్ ఉంటుంది కదా, ఛార్జింగ్ సింబల్ చూపిస్తే అలాగనే ఉంటుంది. ఓకేనా. ఈ మొబైల్ని లైవ్లో ట్రబుల్ షూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. అది రికార్డ్ చేశాను, అది మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను, అందుకే తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి, మరలా పవర్ ఆన్ చేస్తే మరలా పవర్ ఆన్ అయ్యిద్ది. కొంచెంసేపు అట్లాగే ఉంటుంది. సెకండ్ లోకి వచ్చి మళ్ళీ ఆఫ్ అయిపోతుంటుంది. పూర్తిగా కంప్లీట్గా అయితే మొబైల్ అయితే ఆన్ అవ్వట్లేదు. ఓకేనా. ఛార్జింగ్ లోగోలో ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ట్రబుల్ షూట్ చేసి చేయడం జరిగింది స్టూడెంట్స్ అందరి ముందు. ఓకేనా. కేఎంటీలో ఇలా ఉంటుంది. ఏదైనా సెక్షన్ చెప్పిన తర్వాత దాని మీద ఉన్న మొబైల్ మీరు తెచ్చుకున్నా కానీ, లేదంటే మా దగ్గరకు వచ్చిన మొబైల్ అయినా కానీ, ఏదైనా కానీ ఒక మొబైల్ తీసుకొని లైవ్లో ట్రబుల్ షూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్పే ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉండదు, తెలుగులో ఎక్కడైతే లేదు, 99% లేదు. ఎవరు కూడా అంత సాహసం చేయరు. ఓకేనా. అది కేఎంటీ స్పెషల్ అన్నట్టు. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉంటే నంబర్ ఇస్తున్నాను, జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. చూడండి, మళ్ళీ ఫోన్ సెకండ్ లోగో వచ్చి ఆగిపోయింది. కంప్లీట్గా యాంపియర్ కన్జ్యూమ్ అనేది కంప్లీట్గా 0 అయిపోయింది. ఓకేనా. ఇది కంప్లైంట్. మరి చూద్దాం స్టెప్ బై స్టెప్ ఎలా దీన్ని చెక్ చేసుకోవాలి, ఎలా ప్రాబ్లం సాల్వ్ చేయాలనేది. ఓకేనా. థ్యాంక్ యూ. ఈ కనెక్టర్ నుంచి ఈ టెస్ట్ పాయింట్ ద్వారా అక్కడి నుంచి ఇవ్వండి, ఓవిపిఐసి ఉందా, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్. ఈ ఓవిపిఐసి ద్వారా తర్వాత ఎక్కడికెళ్తుంది, ఛార్జింగ్ ఐసీకి వస్తుంది. ఛార్జింగ్ ఐసీకి ఇన్ అవుతుంది. ఛార్జింగ్ ఐసీకి ఇన్ అయిన తర్వాత మళ్ళీ ఏం కావాలి, నెక్స్ట్ అవుట్పుట్ రావాలిగా, విపిహెచ్ జనరేట్ అవ్వాలి. విపిహెచ్ ఎంత వోల్టేజ్ వస్తుంది, 3.7 to 4.2 వోల్టేజ్ రావాలి. సరే, ఫస్ట్ విబస్ వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. విబస్ టెస్ట్ పాయింట్ ఆడుంది. ఆల్రెడీ షీల్డ్ రిమూవ్ చేస్తున్నారు గందరగోళంగా దీనికి. చూడండి, ఇక్కడ ఏదో ఒకటి ఇది ట్రాకో లేకపోతే ఏందో అర్థం కావట్లేదు. అనిపిస్తుందా? ఇదిగోండి, ఫస్ట్ విబస్ టెస్ట్ పాయింట్ ఆడడం చూడండి. ఏ మోడ్లో పెట్టుకోవాలి మల్టీమీటర్? డిసి మోడ్. ప్రోబ్స్ ఎట్లా పెట్టాలి? ఇదిగోండి, బ్లాక్ ప్రోబ్ గ్రౌండ్ పెట్టాను, రెడ్ ప్రోబ్తో చెకింగ్ చేయాలా. ఏది టెస్ట్ పాయింట్? ఏది ఫస్ట్ టీపీ పాయింట్? ఇదేనా? బ్యాటరీ పెట్టినా, బ్యాటరీ రిమూవ్ చేద్దాము. ఇదండి, ఛార్జర్ అయితే కనెక్ట్ చేశాను. ఫస్ట్ విబస్ వోల్టేజ్ అనేది మెయిన్ బోర్డులోకి వస్తుందా లేదా, 5.0, 5.1, 5.2 దాకా వస్తుంది. ఇది ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి విబస్ వోల్టేజ్ అనేది? ఓవిపిఐసికి వెళ్ళాలి. ఇది ఓవిపిఐసి. అదిగోండి, ఓవిపిఐసి అవతల చెక్ చేయాలి కదా. ఇదిగోండి, వస్తుందా? ఓవిపిఐసి అవతల ఇది ఓవిపిఐసి అవతల వస్తుందా? 2 చోట్లకి వస్తుంది. ఓకేనా. ఈ విబస్ వోల్టేజ్ ఈ లైన్ అనేది ఓకే ఉంది కాబట్టి ఇందాక ఛార్జింగ్ సింబల్ అని చూపించింది మనకి. ఈ పవర్ కానీ రాకపోతే అసలు అది కూడా చూపించదు. కాకపోతే మీకు అర్థమయ్యే దానికోసం నేను చెక్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఐసీలోకి ఇన్ అవుతుంది, అంతేనా? ఛార్జింగ్ ఐసీలోకి ఇన్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ క్యాప్ టచ్ చేసిందా? ఇదిగోండి, వచ్చిందా? 5.0 వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలా? విపిహెచ్ కావాలా.
VPH కాయిల్ ఇదేనా? ఇదే. కొంచెం స్క్రాచ్ చేద్దాం. ఎంత వస్తుంది? 3.0. రైట్, దీని పక్కన పెట్టద్దు కాసేపు. ఇప్పుడు మనకి VPH ఓకే ఉంది. నెక్స్ట్ ఏం కావాలా? VBAT కావాలా. VBAT యాడికి? బ్యాటరీ కనెక్టర్ మీద చెక్ చేయాలా, అంతేనా? ఎంత రావాలి VBAT? ఎంతైనా రావచ్చు, అంతేనా? చూద్దాం ఒకసారి. VBAT ఇది టెస్ట్ పాయింట్ ఎంత వస్తుంది? 0.007 008 వస్తుంది. ఇప్పుడు ఈ ఛార్జింగ్ లోగో అనేది ఈ VBAT లైన్ రాకపోవడం వల్ల వచ్చుండొచ్చు కదా. ఈ ఛార్జింగ్ లోగో, ఈ ప్రాబ్లం అనేది ఈ ఫోన్లో ఈ VBAT లైన్ వోల్టేజ్ రాకపోవడం వల్ల వచ్చుండొచ్చు అంటున్నా. అవకాశం ఉందా? బ్యాటరీ పెడితే బ్యాటరీలో వోల్టేజ్ చూపిస్తుంది. ఛార్జింగ్ వితౌట్ బ్యాటరీ కదా, ఛార్జింగ్లో నుంచి వచ్చే సప్లై మనకు కనపడాలా. అర్థమవుతుందా? బ్యాటరీ పెడితే బ్యాటరీలో ఆల్రెడీ 3.7 ఉంది కాబట్టి అదే చూపిస్తుంది మనకి. 3.8 చూపించినా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇదంతా తర్వాత సంగతి. ముందు బ్యాటరీలో ఛార్జింగ్ ఉందా లేదు చూడాలి ఫస్ట్ కదా. బ్యాటరీ లో బ్యాటరీ ఉంటే ఛార్జింగ్ సింబల్ ఉంటుంది కదా. ఒకసారి చెక్ చేద్దాం. త్రీ పాయింట్ ఎయిట్ ఉండాలా? 3.6 పైన 3.7 ఉంది కాదండి. 3.699 అంటే 3.7 ఉంది దాదాపు. ఈ ఛార్జింగ్ మీద ఎత్తుకుంటుంది. 1 2 3 ఒక 5% లోపు ఉంది ఛార్జింగ్. 5% లోపు ఛార్జింగ్ ఉంటే ఆన్ అవ్వాలి కదా. సరే, బ్యాటరీతో ఆన్ కాకపోయినా DC మీద మనకు కంప్లీట్ ఆన్ అవ్వాలి. DC మీద కూడా ఆన్ కావట్లేదు కదా. ఇంకో విషయం ఏంటంటే ఇది రన్నింగ్ సెట్, డెడ్ కాదు. మళ్ళీ డెడ్ కాదు కాబట్టి మనకి VBAT లైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే డెడ్ మొబైల్ అనుకోండి, VBAT రావట్లేదేమో అని కంగారు పడి మనం ఛార్జింగ్ IC మీద పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? రన్నింగ్ సెట్ కాబట్టి నో ప్రాబ్లం. రైట్, ఇప్పుడు మనకి ఇంకేం కావాలా? బ్యాటరీ ID, బ్యాటరీ థర్మల్ ఎంత వస్తుంది చూడండి. 0.6 వస్తుందా? ఇది ఓకేనా? పర్లేదా? చెప్పాలా? ఇంకోటి 1.3 వస్తుందా? పర్లేదా? 0.8 to 2.8 థర్మలు, 0.5 to 1.8 వరకు ID. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకేం చెక్ చేయాలి? USB, DP, DM, డేటా ప్లస్, డేటా మైనస్, ఇవి మెయిన్ కదా. ఎంత వస్తుంది వీటి మీద? ఇదిగోండి, ఈ 2 TVS డయోడ్స్ ఉన్నాయి కదా. ఇవి ఒకటి డేటా ప్లస్, ఇంకోటి డేటా మైనస్. ఓకేనా? లేదంటే ఈ టెస్ట్ పాయింట్లు ఉన్నాయి చూసారా, ఇవి కూడా అవే. అది కూడా కనిపిస్తుందా? ఆ 2 టెస్ట్ పాయింట్లు అవే. చెక్ చేద్దాం ఎంత వస్తుందో. చూడండి ఎంత వస్తుందో. 0.6 2.5 దాకా వచ్చింది. చూడు, పర్లేదా? ఇంకోటి 0.6 2.5 దాకా. పర్లేదా? వోల్టేజ్ జనరేట్ అవుతుంది, వోల్టేజ్ పాస్ అవుతుంది. ఓకేనా? డేటా ప్లస్, డేటా మైనస్ లైన్స్లో కూడా మనకి ప్రాబ్లం ఏమీ లేదు.
ఈ హార్డ్వేర్ సొల్యూషన్ నమ్ముకుంటే ఇంతవరకు చేయగలం. ఇంకెక్కడి నుంచి ఏం చేయాలనేది స్కెమాటిక్ త్రూ వెళ్తేనే అర్థమైంది. ఓకేనా, ఇది బేసిక్ అన్నట్టు. విబస్, విపిహెచ్, విబ్యాట్, బ్యాటరీ ఐడి, బ్యాటరీ థర్మల్, డేటా ప్లస్, డేటా మైనస్, ఇవన్నీ బేసిక్. ఇప్పుడు బేసిక్ లెవెల్ మనం క్రాస్ చేసాం. ఇప్పుడు ఏం రావాలి? అడ్వాన్స్ లెవెల్ రావాలి. మీరు వచ్చింది అడ్వాన్స్ లెవెల్కే కదా. అడ్వాన్స్ లెవెల్ అంటేనే స్కెమాటిక్. ఓకేనా, స్కెమాటిక్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా విబస్, విపిహెచ్, విబ్యాట్ చెక్ చేసాం కాబట్టి ఇంకా వాటి గురించి వదిలేద్దాం. డైరెక్ట్గా అటాక్ ఐసీ మీద వెళ్ళిపోదాం. ఇదిగో ఐసీ, అది దాని నెంబర్ కాపీ చేస్తున్నాం, పేస్ట్ చేస్తున్నాం, సెట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, విబస్ వోల్టేజ్ వచ్చింది, విపిహెచ్ జనరేట్ అయింది. బూట్ క్యాప్ మీద 8 వోల్ట్ వస్తుందా లేదా చూడాలి. మళ్ళీ ఇది ఉంది కదా, బూట్ క్యాప్ మీద 8 వోల్ట్ వస్తుందా లేదా చూడాలి. మోస్ట్ ఇంపార్టెంట్. బూట్ క్యాప్ యాడ్ ఉంది చూడండి, ఇది వాడుంది. ఎక్కడుంది? అనిపించింది. ఒక నిమిషం ఉండండి. ఇదే కదా, ఒక సైడ్ విపిహెచ్ లైన్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకో సైడ్ ఐసీలో కనెక్ట్ అయి ఉంటుంది. ఎంత వస్తుంది? 3.0. అంటే విపిహెచ్ వచ్చింది కాబట్టి ఇందాక విపిహెచ్లో వచ్చినంత వోల్టేజ్ వస్తుంది. కాబట్టి అవతల పక్క ఇది కూడా ఓకే ఉంది, 8 వోల్ట్ వచ్చింది. బూట్ క్యాప్ కూడా ఓకే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, CC1 USB, CC1, CC2, టైప్ CC1, టైప్ CC2. ఈ లైన్ ప్రాబ్లం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మనకి ఏ డైరెక్షన్లో పెట్టినా మనకి ఎక్కుతూనే ఉంది, సింబల్ చూపిస్తూనే ఉంది. ఓకేనా, ఛార్జింగ్ డిటెక్షన్ చేయట్లేదనే ప్రాబ్లం లేదు మనకి. అది లైట్ తీసుకుందాం. నెక్స్ట్ USB SS సెల్ అని చెప్పి ఒక లైన్ ఉంది, ఇది ఆడికి వెళ్తుంది. ఇదండి CPU వచ్చింది, CPUలో GPIO సెక్షన్కి వచ్చింది. ఓకేనా, రైట్. మధ్యలో ఏమైనా టెస్ట్ పాయింట్ కానీ కాంపోనెంట్ కానీ ఏమైనా ఉందా? ఏం లేదు, డైరెక్ట్గా CPU. సరే, ఈ లైన్ గురించి కొంచెం పక్కన పెడదాం. నెక్స్ట్ DPDM మనం చూసాం ఆల్రెడీ, దీని గురించి మనకి ఇబ్బంది లేదు. బ్యాటరీ ఐడి, బ్యాటరీ థర్మల్ చూసాము. మనం చూడండి విబ్యాట్ కనెక్టర్, విబ్యాట్ సెన్స్ ప్లస్, విబ్యాట్ సెన్స్ మైనస్, ఈ రెండు చూడాల. ఇవి కూడా పక్కన పెడదాం. ఇంకేమున్నాయి చూద్దాం. ఇక్కడ బూట్ పవర్ ఉంది, ఒక క్యాప్ ఇచ్చి గ్రౌండ్ చేశాడు. VARB ఉంది, ఇక్కడ కూడా క్యాప్ ఇచ్చి గ్రౌండ్ చేశాడు. వీటి ప్రాబ్లం కూడా ఉండదు మ్యాక్సిమం మనకి, ఎందుకంటే అది షార్ట్ ఉంటే అసలు హీట్ అవుతుంది, మొబైల్ ఆన్ కాదు. ఓకేనా, మొబైల్ టర్న్ ఆన్ అవుతుంది కాబట్టి వీటి ప్రాబ్లం కూడా లేదు. విబ్యాట్ కూడా మనకి ప్రాబ్లం ఏం లేదు. విపిహెచ్ వచ్చింది, ఇది విపిహెచ్ పవర్, ఇది బూట్ క్యాప్ కూడా వచ్చింది. MID క్యాప్ మీద 5 వోల్ట్ కూడా వస్తుండాలి. విపిహెచ్ జనరేట్ అయిందంటే MID క్యాప్ మీద 5 వోల్ట్ రావాలి పక్క. ఓకేనా, ఇప్పుడు మనం చూడాల్సింది విబ్యాట్ సెన్స్ లైన్స్ చూడాలి. మిగతా అన్నీ చూసేసాం. సెన్స్ లైన్స్ ఎక్కడికెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి. విబ్యాట్ బ్యాటరీ కనెక్టర్ నుంచి ఛార్జింగ్ ఐసీలోకి కనెక్ట్ అయ్యి ఉంది. ఒకటి 74, 75 బాల్స్ మీదకి. బాల్ నెంబర్ ఎంత చూడండి, 74, 75. మధ్యలో ఏమున్నాయి? సెన్సార్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇవే కదా సెన్సార్ ప్యాడ్స్.
సెన్సార్ ప్యాడ్స్ కానీ ఓకే ఉంటే మనకి కంటిన్యూటీ వస్తుంది. సెన్సార్ ప్యాడ్స్ కానీ డ్యామేజ్ అయి ఉంటే కంటిన్యూటీ రాదు. ఇప్పుడు ఏం చేయాలా? ఐసీ తీయకుండా ఏమైనా చేసే అవకాశం ఉందా? సెన్స్ ప్లస్కి ఎక్కడ చూపించండి. సెన్స్ ప్లస్ దాన్ని క్లిక్ చేయి. నెక్స్ట్ ఫైండ్ నెక్స్ట్. టీవీ ఇది సెన్సర్ ప్యాడ్ ఉంది లేవు కదా? వీబ్యాట్ లైన్లో ఉన్నాయి కాంపోనెంట్. ఇదిగోండి వీబ్యాట్ లైన్లో కాంపోనెంట్స్ ఉన్నాయి కానీ దాంట్లో లేవు. ఓకేనా? సెన్సర్ ప్యాడ్ ఉంది. సెన్సర్ ప్యాడ్ త్రూ బ్యాటరీ కనెక్టర్కి వచ్చింది. మధ్యలో ఏం కాంపోనెంట్స్ ఎక్కడ లేవు. సో ఇప్పుడు ఐసీ రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఈ పక్క ఉంది. ఏ పక్క అయితే మనకి పాయింట్ ఉందో అక్కడి నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది క్లాక్ వైజ్. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9. ఒక లైన్లో 9 ఉన్నాయి. మరలా 10 11 12 13 14 15 16 17 18. 9 రోజులు 18, 9 27, 9 4 36, 9 5 ఎక్కాలు వచ్చా? 9 1 9, 9 రోజులు 18, 9 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 7 63. ఇది 63 బాల్ అనుకుందాం. 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 74 ఇది, 75 ఇది. ఓకేనా? ఈ 2 లైన్స్, ఈ 2 బాల్స్ ప్యాడ్స్, ఇది 74, 75. సరే, ఇట్లా అర్థం కాలేదు మనకి. బిట్ మ్యాప్లో ఈజీగా అర్థమైపోద్ది. బిట్ మ్యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, నాకు ఆ బాల్ ఏదో అర్థం కాలేదు. డైరెక్ట్గా బ్యాటరీ కనెక్టర్ మీద వెళ్ళిపోయి పాజిటివ్ పాయింట్ మీద కొట్టేసా. బ్యాటరీ కనెక్టర్ పాజిటివ్ పాయింట్, వీబ్యాట్ లైన్. ఓకేనా? ఇది చూడండి, అడగలింది. ఇదిగోండి, ఇక్కడ మనకి ఈ కౌంట్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎల్లో వైలెట్ కలర్ దాంట్లో ఆ షీట్లో కింద U1800 అది వచ్చేసి ఐసీ నంబరు. ఓకేనా? కింద లైన్ పేరు వీబ్యాట్. కింద చూడండి అది ప్యాడ్ కౌంట్, ఫుట్ ప్రింట్ అని ఉంది. ఓకేనా? 74 అది. పక్కదాని మీద పెడదాం. గ్రౌండ్ చూపిలేదు. దీని మీద పెడదామా? 76. ఓకేనా? ఇది 76, అవతలది 74, మధ్యలోది 75. అంతే కదా? మనకు కావాల్సింది 74, 75. అంతేనా? ఇక్కడ చూడండి, 74, 75. 75 వచ్చేసి గ్రౌండ్ ఉంది. ఇది మైనస్. వీబ్యాట్ సెన్స్ మైనస్, వీబ్యాట్ సెన్స్ ప్లస్. ఓకేనా?
మనకి వీబ్యాట్ సెన్స్ ప్లస్లో అయింది మనకు కనపడుతుంది, కానీ ఇది మనకు కనపడలేదు. ఇది కనపడలేదంటే ఇది గ్రౌండ్ కాబట్టి మనకి ఇదిగోండి ఈ సిమెంట్ కలర్ టైప్ ఇచ్చాడు. ఈ 2 లైన్స్ మీద నుంచి ఎక్కడికి కంటిన్యూటీ రావాలి? ఆ 2 లైన్స్ నుంచి బ్యాటరీ కనెక్టర్కి కంటిన్యూటీ రావాలి, అంతే కదా. గ్రౌండ్ కొట్టివి ఉందా? ఇదా? ఒకసారి చూద్దామా అక్కడికి ఓకే ఉందా లేదా. రావట్లేదు, ఇది పని చేయట్లేదు అసలు. రైట్, ఇదే ఈ టెస్ట్ పాయింట్కి ఇచ్చేయచ్చు. చూడండి, ఇది ప్లస్, ఇది మైనస్. ఇది మైనస్ది, ఇది ప్లస్ది. కోటింగ్ బాల్ కదా, డెబ్బై 4 వచ్చేసి ప్లస్ కదా, కనిపిస్తుందా క్లియర్గా? ఇక్కడ చూడండి, ఇది 74. వస్తుందా? కంటిన్యూగా వస్తుందా రాలేదని మనకు అర్థం కాదు. వస్తుందా? ఇది ఓకే ఉంది. ఇది ఇది రావట్లే, గ్రౌండ్కి వస్తుంది మామూలుగా, ఐసీ కిందకి రావట్లేదు. ఇది రావట్లే, ఇది ఓకే, ఇది రావట్లే. ఓకేనా? దీనికి పక్కన గ్రౌండ్ హ్యాండ్ పెడితే పక్కదానికి వస్తుంది, మళ్ళీ ఐసీ కింద ప్యాడ్ మీదకి రావట్లే. ఓకేనా? సరే, డయోడ్ మోడ్లో పెట్టుకుంటే ఏం రావాలా? గ్రౌండ్ అయితే 0.001 రావాలి కదా.
డైవర్ట్ మోడ్ అంటే రెడ్ ప్రో పెట్టాలా? గ్రౌండ్ పెట్టేస్తున్నాను. ఓఎల్ వచ్చింది. ఓకేనా? ఓఎల్ అంటే లైన్ ఓపెన్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడి నుంచి ఆడికి జంపర్ వేయాలా? జంపర్ వేసుకోవాలా? సరే, ఈ జంపర్ %11 ఉంది. బ్యాటరీ ఆల్రెడీ ఛార్జింగ్ ఉంది. 3.7 వేల దాకా ఉండింది. 3.67 దాకా ఉండింది. అంటే అప్పటికి 10% ఎక్కువ ఉంది. ఆన్ అవ్వాలి అప్పటికి కదా. పూర్తిగా ఆన్ అవుతుందో చూద్దాం ఒకసారి. అసలు బ్యాటరీ మీద ఇందాక అసలు ఆన్ కాలేదు కదా. ఛార్జింగ్ లోపలనే ఉంటుంది. సెకండ్ లోలో స్లో రైట్ సైడ్ చూడండి, టచ్ పని చేస్తుంది, మొత్తం పని చేస్తుంది. కొంచెం కంగారు పడుతున్నట్టుంది కదా. ఏందో చేశారు లోపల, నాకు అర్థం కాలేదు అది.
స్పీడ్గా మూవ్ అవ్వట్లా. రన్నింగ్. ఓకేనా, పొద్దున్న చెప్పిన క్లాసే కదా అది. కేవలం మైనస్ లైన్ మిస్ అయింది, అది కూడా షీల్డ్ తీసేటప్పుడు వెళ్ళిపోతాయి. కస్టమర్ మనం రన్నింగ్లో ఇచ్చినా కానీ